కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. 130వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 130వ వచనం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మరొక మాట, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారు దయచేసి చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చదవండి. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, మరొక్కసారి ప్రభు మీ పాదానికి వస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చూపిన మహాకృపను బట్టి ఈ గ్రామ ప్రజల కొరకు ఆయా విధాలుగా మీ ప్రేమను, మీ మంచితనమును, మీ యొక్క గొప్ప దైవత్వాన్ని, మీ రక్షణను తెలియజేస్తూ వచ్చారు ప్రభు. స్తోత్రాలు. ఇప్పటివరకు పాటలు పాడిన బిడ్డలు, ఈ వాక్యాన్ని సాక్ష్య రూపముగా చెప్పిన సహోదరులు, దేవా ధూమ్ధాముగా ప్రకటించినటువంటి సహోదరులు, వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. తిరిగి ప్రభువా శ్రేష్టమైన నీ లేఖన భాగాల దగ్గరికి వచ్చాం. ఎవరి కొరకు మీరు ఈ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచారో, ప్రాముఖ్యంగా నన్ను సిద్ధపరిచారో నాకు తెలియదు, కానీ సమయాన్ని ఆశీర్వదించు ప్రభువా. మీ మాటలు నా నోటిని బోరగా వాడుకొని మాట్లాడండి. అయోగ్యుని ప్రభు, నా భయము, నా పిరికితనము, నా అజ్ఞానత నుండి దూరపరచండి. నన్ను నేను చంపుకుంటూ నీ పాదాల దగ్గర తొక్కిపడుతున్నాను. నీ మాటల చేత లేవనెత్తు ప్రభు. ఎవరి రక్షణ కొరకు సిద్ధపరిచారో కార్యం జరిగించండి. ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. నిద్రమత్తు నుంచి దూరపరచండి. సమయం అయిపోతుందన్న ఆలోచన నుంచి ఈ వాక్యాన్ని వినేదాని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని కొద్ది సమయం ప్రభువా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం, దయతో జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ ఇప్పుడు అలసిపోయారా? ఇక అన్న మళ్ళీ మొదలు పెట్టాడు వామ్మో అని అనుకుంటున్నారేమో. పిల్లలందరికీ ఆటలాడుకోవటం బాగా ఇష్టం. క్లాస్ ఉంది పదండ్రా అనేసరికి నీరసం వస్తుంది. ఇప్పుడైతే అట్లా అవుతుంది మన పని. దేవుని వాక్యం చాలా అవసరమైంది. ఈ వాక్యం అట విన్నవారికి, చీకట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగునిచ్చిందంట. తెలివి లేని వాడికి తెలివినిస్తుందట. ఇది ఇక్కడ కూర్చున్న వీరు ఎంతమంది చీకట్లో ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది తెలివిలోకి వచ్చారో నాకు తెలియదు. నా మటుకు నేనైతే చీకట్లో నుండి, అజ్ఞానంలో నుండి వెలుగులోకి, తెలివిలోకి ఈ వాక్యాన్ని బట్టి వచ్చాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మనం విందాం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాక్యంలో రాయబడింది, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. చాలు, ఆ మాటే కావాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మానవ చరిత్రలో లేదా ఈ ప్రపంచంలో శక్తివంతమైన పదం ఏదైనా ఉంది అని అంటే అది దేవుడు అనే పదమే. ఆ దేవుడు అనే పదాన్ని మించింది ఇంకేది లేదు. చాలామంది దేవుణ్ణి ఎలా చెప్తారనంటే ఆపద్ బాంధవుడు అంటారు, కష్టాలు తీర్చేవాడు అంటారు, ఆకలి తీర్చేవాడు, అవసరాలు తీర్చేవాడు అని అంటారు.
చాలామంది అంతవరకే దేవుణ్ణి అంటారు. దేవా నాకు సహాయం చేస్తే, నా అవసరాలు తీరిస్తే నీకు పలానా మొక్కుబడి చేసుకుంటాను, ఆ మొక్కుబడి నీకు ఇచ్చేస్తాను అని అంటారు. దేవుడు సహాయం చేశాడనుకు అనుకుంది, ఆ మొక్కుబడి ఏదో చెల్లిస్తారు. ఆ 10 రూపాయలు బియ్యం కట్టో కొబ్బరికాయ టెంకో ఏదో ఒకటి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఇంకేమంటాం, నీకు నాకు బాయ్ బాయ్, నేను అడిగాను నువ్వు చేసావు, నేను ఇస్తా అంది నీకు ఇచ్చాను, అంతే. ఈరోజు మానవుడికి దేవుడు అంటే ఏంటో తెలియటల్లా. దేవుడు ఎవరు? సమయం ఉంటే 10 గంటలకు ముగించాలి, 9 గంటల 36 నిమిషాలు అయింది, మ్యాక్సిమం 10 గంటలకే ముగించేస్తా. ప్రభు అనుమతించిన సమయం వరకే నిలబడతాను. అవకాశం ఉంటే దేవుడు ఎవరు మొదటి మాట, మానవుడు ఎవరు రెండవ మాట, దేవుడు మానవుడికి ఏం చేశాడు మూడవ మాట, మానవుడు ఏం చేయాలి నాలుగవ మాట, మానవుడి గమ్యం ఎటు ఐదవ మాట. ఈ 5 విషయాలు అవకాశం ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తా, లేదంటే కొన్ని విషయాల్లో కొంతవరకైనా ముగించేస్తా. ఎక్కువ వివరం రాకపోయినా అర్థవంతంగా ప్రభు సహాయం చేయనుగాక. సరే, ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే మొట్టమొదటిగా దేవుని గురించే చూద్దాం. దేవుని గురించి చాలామందికి అవగాహన లేకపోవటం చేత ఈ భూమి మీద చాలా కష్టాలు పడుతున్నారు. మానవుడి జీవితం ఎవరిచ్చారు అని అంటే దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చిన మానవుడి యొక్క ఈ జీవితం కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో, దుఃఖంలో ఎందుకు ఇట్లా ఉంటుంది అని అంటే ఆయన ఎవరో తెలియటం లేదు మనిషికి. ఏ మానవుడైతే దేవుడి గురించి స్పష్టంగా తెలుసుకుంటాడో ఆ మనిషి భూమి మీద నెమ్మదిగా బ్రతుకుతాడు, సుఖంగా జీవిస్తాడు, ఆనందంగా బ్రతుకుతాడు. కాబట్టి ఈరోజు ఆ దేవుడి గురించి తెలుసుకుందాం. కష్టాల్లో మేము ఉన్నాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏందండి అర్థం కాలేదా? అన్నా సహజమైన మాట అడుగుతున్నాం అనుకుంటున్నారా? అటైతే ఓ మాట, కష్టాల్లో లేని వారు ఎత్తండి. అందరికా అంటే అందరం దేవుడి గురించి తెలుసుకోవాలి. అక్క ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, దేవుడిని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, మాకు తెలుసు అని ఎవరు అలా ఉండకండి. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. మాట్లాడేది దేవుడు, గొంతు నాది, దేవుడిచ్చిన గొంతు, జాగ్రత్తగా విందాం. చూడండి, మొదటిగా సృష్టికర్త. రండి ఆ మాట చదువుకుందాం. దేవుని వాక్యంలో మొదటగా సృష్టికర్త. దేవుడు ఎవరు అని అంటే ఆయన సృష్టికర్త. చెప్పండి నాతో పాటుగా, సృష్టికర్త. చెప్పండి నాతో పాటు, సృష్టికర్త. ఇక రిఫరెన్సులు మీరు తీమాకండి, నేనే త్వరగా చదువుతూ ఉంటాను. కీర్తనల గ్రంథం 146 వచనములో ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు ఎవరట? ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సమస్తమును, సర్వమును సృజించిన వాడు ఎవరైనా? దేవుడు. చెప్పండి, ఎవరు? దేవుడు. సర్వమును సృజించిన వాడు. ఇర్మియా గ్రంథంలో కూడా 32వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. దేవుని చేతి పనులే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములైనను, పర్వతములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. దీంట్లో ఒక మాట నేను చెప్తాను. మనిషి జన్మ, మనిషి మరణాలు కూడా దేవుడే సృష్టించాడు. కాబట్టి సర్వ సృష్టికి కర్త, కారకుడు దేవుడు. నేను ఒక మాట మీతో చెప్పించాలని ఆశపడుతున్నా, నాతో పాటు చెప్పండి. దేవుడు సృష్టికర్త, సృష్టి కాదు. అది దేవుడు ఎవరు అంటే సృష్టికర్త, సృష్టి కాదు. సృష్టి అంటే నేను, నువ్వు, ఇదిగో చెట్టు, రాయి, రప్ప, జంతువు, పక్షి అన్ని సృష్టి. సృష్టికర్త వీటన్నిటినీ చేశాడు. ఇక్కడ ఎవరైనా దేవుడు ఎవరు అని అంటే సృష్టికర్త. ఎవరైనా సృష్టి అని అనొద్దండి,
మనుషులు దేవుణ్ణి సృష్టిస్తే దేవుడు అవుతాడా? సృష్టించిన ఆయన ఎవరు కావాలా? చూడండి, ఇప్పుడు నేను ఇది దేవుడు అని సృష్టించి ఇక్కడ పెట్టి దీన్ని కొలవండి, దీన్ని పూజించండి అని చెప్పాను. ఇది దేవుడు అన్నాను. ఇప్పుడు దేవుడు అని మీరు దీన్ని పూజిస్తారా? దీన్ని తయారు చేసిన నేను కదా, నేను సృష్టికర్తను. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం. ఏ మానవుడు దేవుని సృష్టించలేడు, సృష్టించబడిన వాడే మానవుడు, సృష్టించిన వాడు దేవుడు. మొదటి మాట. దేవుడిలో అపోహలు ఉన్నాయి చాలా మందికి. మనిషి చేసిన వాడు దేవుడు కానేరడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక నేను ముందుకు వెళ్తున్నా. రెండవది, ఆయన దేవుడు ఎవరు అని అంటే సర్వలోకనాథుడు. చెప్పండి, దేవుడు ఎవరు? సర్వలోకానికి నాథుడు. నాథుడా అని అంటే భర్త. నాథుడా అంటే భర్త. భర్తని ఏమంటారండి బైబిల్లో? ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు చెప్తే మీరు తక్కువ చెప్తారులే. శారమ్మ గారు ఒక ఆయన అడిగింది, ఒక ఆయన అంటది వాళ్ళ భర్తను ఏమంటది? యజమానుడా. అది నాథుడా అంటే యజమానుడు అని అర్థం. ఇప్పుడు మరలా నాతో పాటు చెప్పండి, దేవుడు అనగా సర్వలోకానికి యజమానుడు. దేవుడు ఎవరు అని అంటే సర్వలోకానికి ఆయన యజమానుడు. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం 7వ వచనంలో రాయబడి ఉంది, ఆయన సర్వభూమికి మహారాజు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయనే సర్వభూమికి ఎవరు? యజమానుడు. సర్వభూమికి, సర్వలోకానికి ఆయనే యజమానుడు. నువ్వా నేనా యజమానులు? ఎవరు యజమానులు? దేవుడు యజమానుడు. దేనికి ఆయన యజమానుడు? సర్వభూమికి సర్వలోకానికి ఆయన యజమానుడు. ఇక రెండో మాట అయిపోయింది. మూడో మాట చూద్దాం. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఎవరాయన? సర్వాధికారము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, ఆయన సర్వాధికారి అయి ఉన్న దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే మూడవ మాట, ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఆయన ఏటి మీద అధికారం కలిగిన వాడు? సకల జీవరాశుల యొక్క వాటి మీద ఆయనకు అధికారం ఉంది. మానవుల యొక్క జన్మ మరణాల మీద ఆయనకు అధికారం ఉంది. పంచభూతాల మీద ఆయనకు అధికారం ఉంది. దెయ్యాల మీద ఆయనకు అధికారం ఉంది. కాలాల మీద కూడా ఆయనకి అధికారం ఉంది. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆయనకు అధికారం ఉంది. దేవుడికి అధికారం లేనిది సృష్టిలో ఏది లేదు. నీ మీద, నా మీద, చెట్టుల మీద, పక్షుల మీద కదా, పుట్టల మీద, చెట్ల మీద, సముద్రాల మీద, గాలి మీద, పంచభూతాల మీద ఆయనకేముంది? అధికారం ఉంది. కాబట్టి ఈరోజు చెప్తారా దేవుడు ఎవరు అని అంటే మొదటి మాట, ఆయన సృష్టికర్త. చెప్పండి, ఎవరాయన? సృష్టికర్త. రెండవది సర్వలోకనాథుడు. మూడవది సర్వాధికారము కలిగిన వాడు. నాలుగో మాట, ఆయన సర్వశక్తిమంతుడు. నాలుగో మాట ఏంటి? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి మహా గొప్పది. ఆయన మాట చేత, ఒక్క నోటి మాట చేత సర్వమును కలుగునుగాక అంటే సమస్తమేమైపోయినాయి? కలిగినాయి. అర్థమవుతుందా? ఆయనకు అంత శక్తి ఉంది. ఈరోజు మానవులు అనుకుంటారు, నాకు కోపం వచ్చిందంటే నిన్ను దేవుడు కూడా కదా, అబ్బో వీళ్ళ శక్తి మామూలు శక్తి కాదండి. కుక్క ఎగిరితే చాలు అమ్మా అని అంటాడు. కుక్క అరిస్తే చాలండి. మళ్ళీ భార్య దగ్గర పోయి మేసాలు, నాకు మేసాలు లేవులే, నేను తీసా, మేసాలు తిప్పి అని అంటాడు. బయటకు పోతే కుక్కను కొట్టలేరు కదా. ఏంటంటే ఆ శక్తి. మానవుడా జాగ్రత్త. అంటే సమయం లేదు కాబట్టి కొన్ని విషయాల్లో నేను ముందుకెళ్ళాలని ఆశపడతా ఉన్నా. కొద్దిసేపు అయితే మనం తప్ప ఎవరు ఉండరు ఇంక ఇక్కడ. అందుకనే చూడండి, శక్తిమంతుడు ఆయన, సర్వాధికారము కలిగిన వాడు. ఆయనకి సర్వం మీద ఆయనకేముంది? అధికారం ఉంది. అంతేకాదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా చూస్తున్నాం. మరొక మాట చూడండి, ఇంకొక మాట, 5వ మాట చెప్పి ముగించేస్తున్నా. ఈ దేవుడి విషయంలో 7 మాటలు చెప్పాలని ఆశపడ్డాను. చూడండి, 5వ మాట, సర్వాధికారియగు సర్వకృపానిధియగు దేవుడు. 5వ మాట ఏంటట? సర్వకృపానిధియగు దేవుడు. దేవుడికి ఆయన ఒక మాటలో నాతో పాటు చెప్పండి, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు సర్వకృపకు నిధి. ఏ కృప అయినా దేవుడి దగ్గరే ఉంది. దేవుడి దగ్గర ఉన్న ఆ నిధిలో నుంచే కృప రావాలి. కృప అని అంటే నాతో పాటు చెప్తారా గట్టిగా? అందరూ చెప్తారా? కృప అనగా
మనము దేనికి అర్హులము కాదో దానికి మనలను అర్హులుగా చేయునదే కృప. కాబట్టి కృప అంటే ఏంటో చూసాం. చూడండి, ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే 5 విషయాలు చెప్పండి. మొదటిగా దేవుడు ఎవరు? సృష్టికర్త. రెండవది దేవుడు ఎవరు? సర్వలోకనాథుడు. మూడవది దేవుడు ఎవరు? సర్వాధికారం కలిగిన వాడు. నాలుగవది దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడు. ఐదవది దేవుడు ఎవరు? సర్వకృపానిధియగు దేవుడు. ఇక మానవుడి దగ్గరికి వద్దాం. ఇక్కడ మనుషులు చేతులు ఎత్తండి. మనుషులు ఎవరు? మనుషులు ఆ రాయి ఎత్తలేదు, ఈ స్పీకర్ ఎత్తలేదు, ఇలా ఎత్తాడు, రమేష్ కూడా ఎత్తాడు. ఇక్కడ మనుషులు ఎవరు అంటే ఇప్పుడు చూద్దాం. మానవుడా, మనిషి నీ దగ్గరికే వస్తున్నా, మన దగ్గరికే వస్తున్నాం. మానవుడు ఎవరు అని అంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మొదటిగా మట్టి వంటి వాడు. చెప్పండి, ఎవరు మానవుడు? మట్టి వంటి వాడు. ఇక దేవుడు ఎలా చేశాడో మన అందరికీ తెలుసు. నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది, అందరం బైబిల్ చదివిన వాళ్ళమే ఉన్నాం అనిపిస్తుంది. బీటెక్ చదివినోడికి బీటెక్ పంతులు పాఠాలు చెప్తే ఏమి ఎక్కుతాయండి? అట్టుంది ఎవరు. సరే, చెప్పాలి కాబట్టి కొంచెం సమయం చెప్తున్నా, ముగించి అయినా మనకైనా కొంచెం దేవుని వాక్యం మరలా ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది. చూడండి, మనం అందరం కూడా మట్టి వారమే కదా. దేవుడు నేల మట్టిని తీసుకొని ఆ మానవ ఆకారాన్ని చేసి ఆయన జీవాత్మను ఆ బొమ్మ యొక్క ముక్కు రంధ్రములో దేవుని జీవాయువును ఊదగా ఆ బొమ్మ ఏమైపోయింది? జీవించు ఆత్మగా మారిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు మనిషి ఎవరు అని అంటే మట్టి. గుర్తుపెట్టుకో, మనిషి ఎవరు? ఏం మట్టి? ఎవరితో కలిసిన మట్టి? ఎవరితో కలిసిన మట్టి? పరలోకము నుండి వచ్చిన దేవుని యొక్క జీవవాయువు కలిసిన మట్టి. ఇప్పుడు పరలోకంలో నుంచి దేవుని నుంచి వచ్చిన జీవ ఆత్మ లోపల ఉంది. అది ఉన్నంత వరకే ఈ మట్టికి విలువ. అర్థమవుతుందా? కాబట్టి మనిషి, మానవుడా, అక్క, అన్న, తమ్ముడు, అమ్మ, అయ్యా, నువ్వెవరు అని అంటే దేవుని ఆత్మయు భూమిలో నుంచి వచ్చిన మట్టి కలయిక. మొదటి మాట. ఇక రెండవది, మనిషి ఎవరు అని అంటే రండి చూద్దాము. మానవుడు పరిమితి కలిగిన ఆయుష్ కలిగిన వాడు. మానవుడు ఎవరు? పరిమితి కలిగిన ఆయుష్ ఉంది మానవుడికి. మానవుడు భూమి మీద జీవితకాలం ఉంటానంటే కుదరదు. ఇందాక మనం చూసాం, దేవునికి సర్వాధికారం ఉంది. ఆయన సర్వాధికారములో మానవుడికి జన్మనిచ్చుటలో ఆయనకి అధికారం ఉంది, మానవుడికి మరణాన్నిచ్చుటలో కూడా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్న మానవుడు ఎవరు అని అంటే దేవుని చేత పరిమితి కలిగిన ఆయుష్ కలిగిన వాడు. ఏమండి? పరిమితి కలిగిన ఆయుష్ కలిగిన వాడు. మానవుడు ఆయుష్ ఎంత అని దేవుడికి తెలుసు, కానీ మానవుడికి తెలియదు. కానీ తెలియకపోయిన మానవుడు అంటాడు, రేపు ఇదిగో నీకెందుకు పువ్వుల్లో పెట్టి తీసుకొస్తా 1,00,000 రూపాయలు అప్పి. ఏందండి నవ్వుతారు మీరు? అందరు నన్ను కూడా నవ్విస్తారు. ఏంది మీరు నవ్వి? 1,00,000 రూపాయలు నీకెందుకు పువ్వుల్లో పెట్టి తెస్తా, 1,00,000 రూపాయలు రేపే. పూలు ఉంటే ఏముంటాడు అసలు? చూడండి, మానవుడికి ఆయుష్ పరిమితి వాడికే తెలియదు, మనకే తెలియదు. అర్థం చేసుకుందామా? అందుకనే మానవుడు ఎవరు అని అంటే ఈ రోజు ఉండి ఈ క్షణం ఉండి మరుక్షణం కనపడే మానవుడు గ్యారెంటీ లేనివాడు. దేనికైనా గ్యారెంటీ ఉందండి. సెల్ ఫోన్ ఈ మధ్య కొంటే సెల్ ఫోన్కి 4 సంవత్సరాలు గ్యారెంటీగా ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ చేయించుకొని పీస్ టు పీస్. మానవుడికి ఉందా 4 రోజులన్నా 4 నిమిషాలన్నా? ఆలోచన చెయ్యక్క అన్న, తమ్ముడు, నువ్వు మట్టి, దేవుని ఆత్మ నీలో ఉంది. నేను మట్టి, దేవుని ఆత్మ నాలో ఉంది. ఆయుష్ కాలం మనకి ఎక్కువ, పరిమితే మన ఆయుష్. ఎక్కువ రోజులు బ్రతుకుతాము, ఎన్ని రోజులు ఉంటామో ఏలేస్తాం. దేశాన్ని, రాష్ట్రాన్ని, భూమిని మొత్తాన్ని ఏలేస్తానంటానికి నువ్వు ఆయుష్ అంతా నీకు తెలియదు. మొదట గుర్తుపెట్టుకుందాం. రండి త్వరగా మూడవ మాట. పరిగెత్తిస్తున్నారు నన్ను. రండి త్వరగా మూడవ మాట చూద్దాం. మూడవ మాట ఏంటి? మానవుడు పాపి. ఈ మాటతో ఇక ముగించుకుందాంలేండి. మానవుడు ఎవరు చెప్పండి? పాపి. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది కదా, నా తల్లి నన్ను గర్భమున పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. నేను పాపములోనే పుట్టాను, పాపములోనే పుట్టాను, పాపములోనే పెరుగుతున్నా. సహోదరుడా, సహోదరి, చాలామంది ఇదిగో నువ్వు నెంబర్ 1
అని అంటే నా 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 ఎక్స్ప్రెషన్ అర్థం కాలేదేమో. ఇప్పుడు చూడండి, నువ్వు నెంబర్ 1 ఇప్పుడు కనపడిందా? నువ్వు నెంబర్ 1, నువ్వు సూపర్, నువ్వు భలే అని అంటే చాలు. అవును అవును అని అంటారు. ఏయ్ నువ్వు పాపి ఏంటి మళ్ళీ మనిషి తట్టుకోలేడు. 100 లక్షణాలు నీలో మంచి మంచి లక్షణాలు నీ గురించి చెప్తే నెంబర్ 1గా వింటావు. నీలో ఒక్క గుణం బాగలేదని చెప్తే చాలు, ఎక్కర్లేని విపరీతమైన కోపం నీకు వస్తుంది. 100 మంచి నీతో చెప్పేవాడి కన్నా ఒక్క పాపం, ఒక్క తప్పు నీలో ఏలెత్తి చూపేవాడి కొరకు చూడరా నాయన. ప్రపంచంలో ఎక్కడే తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా నన్ను పొగిడేవాడు ఉన్నాడు, నాకు మంచి చెప్పేవాడు ఉన్నాడు, నన్ను నా ముందర పొగిడి నాకు శభాష్ అని చెప్పేవాడు ఉన్నాడు, నా వెనక పోయి తర్వాత తిట్టేవాడు ఉన్నాడు. నా ముందర చెప్పేవాడు ఎవరైనా ఉన్నారు అని అంటే నా 22 సంవత్సరాలు అప్పుడు యేసు ప్రభు చెప్పాడు. నన్ను కన్న తండ్రి, నా జీవాధిపతి, నన్ను నా ఆత్మను ఆయన నుంచి తీసుకొచ్చిన నా దేవుడు చెప్పాడు, నాయనా నువ్వు పాపివిరా అని. ఎందరో దేవుళ్ళ మొక్కాను, ఎందరో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎన్నో పూజలు చేసుకున్నాను, ఎన్నో టెంకాయలు కొట్టాను, ఎన్నో దగ్గరికి వెళ్ళాను. ఎవరు నా గురించి నేను పాపినని చెప్పలేదు. నేను ఇస్తే తీసుకుంటున్నారు, నేను అడిగింది ఇస్తున్నారు అనుకుంటున్నాను. ఇచ్చారో లేదో, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. నాలో మంచి నీకేమి నాయన, చదువుకున్నా, నీకేమిరా బాగుంటావు, నీకేం మంచి పిల్లగా అని అంటారండి. యేసు ప్రభు నా గురించి ఇలా చెప్తూ వచ్చాడు. నేనెవరినట? పాపిని. మానవుడు పాపి. ఎలా పాపి? కీర్తనల గ్రంథం మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదామా? ఒక్క మాట చదవండి. ఇక పాపి అని లోపల నుండి చూడండి అన్న, అక్క, మీ హృదయంలో ఇవి లేకపోతే మీరు పాపం లేని వారే. ఇవి గనక మీ హృదయంలో ఉన్నాయేనంటే మీరు కూడా ఎవరో పాపి. గుర్తుపెట్టుకోండి. చదవమ్మా గట్టిగా. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం, మనిషిని పాపిగా చేస్తున్నాయి కదా. కాబట్టి ఇవి లేని వారు ఎవరైనా ఉన్నారా? కక్షలు లేని వాళ్ళు ఉన్నారండి? కామ కోరికలు లేని వారు ఎవరైనా ఉన్నారా? అబద్ధాలు ఆడని వారు ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లగాళ్ళని స్కూల్లోకి వెళ్ళి ఇక్కడ ఎవరు అబద్ధం ఆడిందని అంటే అందరూ చేతులు కట్టుకుంటారు గట్టిగా. అబద్ధం ఎవరు ఆడిందని అంటే అబద్ధం ఆడినోడు చేతులు ఎత్తనంటే ఎవడు ఎత్తడు. కానీ అందరూ ఆడేదేంటి? అబద్ధాలే. మన బ్రతుకు పాపపు బ్రతుకు. సహోదరుడా, సహోదరి, ఈ మాట చూద్దాం. మొదటిగా ఏం చూసాం? దేవుడు ఎవరు. రెండవది ఏం చూసాం? మనిషి గురించి. దేవుడు సర్వ సృష్టికర్త అని ఒక 5 విషయాలు చూసాం. అట్లా మానవుడు ఎవరు అని అంటే మట్టివాడు, ఒట్టి ఆయుష్ తక్కువ, పరిమిత ఆయుష్ కలిగిన వాడు, పాపి మానవుడు. ఇప్పుడు చూడండి, ఒక మాట నేను ఇక సహజంగా కొన్ని మాటలు మీతో చెప్పి నేను ముగించేస్తాను. పాపి అయిన మానవుడు, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇదిగో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? ఈ రోజు కానీ రేపు కానీ నేను ఎప్పుడైనా మరణిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఏందండి నవ్వుతాడన్నా? అవును, చేతులు ఎత్తారా? ఈ రోజు ఏంది అంకులు? ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే సంవత్సరం ఎప్పుడైనా నేను మరణిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అవును, ఇవాళ భూమి మీద ఎంతండి జనాభా? 800 కోట్లు. ఇంకొక 100 సంవత్సరాల్లో 800 కోట్ల మంది చచ్చిపోతారు. రావరన్నా? జాగ్రత్త. ఒక ప్రశ్న, చస్తే పాపములో ఉన్న మానవుడా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏది నీ గమ్యం? నీ గమ్యం ఏది? మానవుడికి తెలియదు. ఇదిగో దేవుని వాక్యం చెబుతోంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం,
అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నట్టుకు జరగని పని. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి చేరరు. దేవుని రాజ్యం అంటే పరలోకం. దేవుడున్న రాజ్యంలోకి, దేవుడు స్థానం దగ్గరికి పాపి అయిన మానవుడు ఇలాగూ చనిపోతే పరలోక రాజ్యం చేరటం అసాధ్యం, జరగని పని. ఇప్పుడు మానవుడిగా నువ్వు నేను పాపంలో ఉన్నాం. పాపంలో ఉన్న మనం ఇప్పుడు చనిపోతే మన గమ్యం ఏంటి చెప్పండి గట్టిగా? నరకం. నరకానికి వెళ్ళిపోతున్నా. నరకము నుండి నువ్వు నేను తప్పించుకోగలగటానికి ఏదైనా మార్గం ఉందా? ఎందుకు లేదక్క? పాపం పోతే సింపులే కదా, చెప్పండి. నరకం నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏంటి? పాపం పోవాలి. ఈ రోజు నుంచి నేను పాపం మానేస్తున్నాను అని ఒక నిర్ణయం తీసుకున్నాము అని అనుకున్నాము. నేను కూడా ఛాన్సాలు తీసుకున్నాను. జనవరి 1, 31. ఏ 31? డిసెంబర్ 31 తీసుకుంటారు చాలా మంది. ఇంకొకటి, తాగుబోతుడు ప్రతిరోజు భార్య దగ్గర ఒక తీర్మానం తెస్తూనే ఉంటాడు. రేపొద్దున చూసుకోగా ఒక్క పూట అన్నం పెట్టు, రేపొద్దున ఒక్క పూటే, ఇక రేపు దాకవా పిల్లగాడి మీద ఒట్టు. ఇవి కూడా నమ్ముద్ది. అమ్మా నిన్న చచ్చారు, నా మీద ఒట్టేశాడు, వీడు కన్న కొడుకు మీద ఒట్టేస్తాడా, వేసాడంటే మా ఆయన ఈరోజు అబ్బా కరెక్టే అని అనుకుంటుంది. అయ్యా తిన్నయ్యా, ఆమ్లెట్ వేసారా, చికెన్ పెట్టారా. వీడు రేపొద్దున లేచి మొహం చెప్పండి, మొహం మందుతోనే గడుగుతాడు. అయ్యగారు ఏంది నువ్వు రాత్ర, నేనేమన్నా? అయిపోయింది. మానవుడు నిర్ణయాలు తీసుకుంటే మానవుడు పాపంను పోగొట్టుకోట. బైబిల్లో ఒక మాట ఉందిలేండి, మీకు ఇంకా చెప్పడం ఎందుకు లేని కొన్ని అర్థం అవటానికి కొన్ని మాటలు చెప్పాను. అందుకని బైబిల్లో ఒక మాట ఏంటంటే, నల్లగా ఉన్న వ్యక్తి తన చర్మాన్ని ఎంత రుద్దినా నలుపును పోగొట్టుకోగలడండి? పోగొట్టుకోలేడు. పులి తన చారలు పోగొట్టుకోగలదా? నిజంగా అవి గనక పోగొట్టుకోగలుగుట సాధ్యమైతే పాపం చేయటం అలవాటు పడిన నువ్వు నేను కూడా పుణ్యాలు చేయటం, మంచి చేయటం సాధ్యమే. కానీ చెప్పండి, నల్లగా ఉన్న మనిషి తెల్లగా అవుతాడా? పులి తన చారలో అన్ని మార్చేసుకొని కుక్కలాగా అయిపోద్దా? అవి జరగకపోతే మన పాపాలు పోవటం కూడా, ఇప్పుడు మన పాపాలు పోలేదు, మనకి ఇంక మరణిస్తే ఎక్కడికి పోతాం? ఇది దేవునికి ఇష్టం లేదండి. చెప్పండి, ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. పాపము లేకుండా ఈ లోకములోకి వచ్చాడు, పాపము లేకుండా జీవించాడు. ఆయన పాపము లేకుండానే మరణించాడు, పాపము లేకుండా సమాధిలో నుంచి లేచాడు. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న ఇక్కడ మిమ్మల్ని అడుగుతాను. మనందరికి తెలిసిన వాళ్ళకే క్విజ్ పోటీలు అనమాట, చదువుకున్న వాళ్ళకే కదా. ఇప్పుడు క్విజ్ పోటీ ఒకటి పెడతాను చూడండి. పాపులను రక్షించుటకు ఎవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఇక్కడ పుట్టినోడు కాదా? ఆయన నీలాగా నాలాగా ఇక్కడ పుట్టినోడు కాదా? యేసు ప్రభువు సర్వ సృష్టికర్త. మానవ పాపము నుండి, మానవ జాతిని పాపము నుండి రక్షించడానికి దేవుడై ఉన్న ఆయన, ఆత్మయ్య ఉన్న ఆయన తన పరలోక సింహాసనాన్ని విడిచి మానవుడి రక్షణ కొరకు మానవ శరీరంలోనికి వచ్చి భూమి మీదకి వచ్చాడండి. ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి జన్మ ఇక్కడ కాదు, ఆయన ఎవరు పుట్టించలేదు. ఆయన ఆల్రెడీ ఉన్నవాడు, అనువాడు. కాబట్టి దేవుడు మానవులను రక్షించటానికి మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చాడండి. కాబట్టి ఆ శరీరానికి పెట్టిన పేరు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా మానవుని రక్షించడానికి వచ్చాడు. ఆయన వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మానవుడి మీద ఉన్నటువంటి పాపాన్ని తీసుకెళ్లి సమాధి చేశాడు, సమాధిలో నుంచి పైకి లేచాడు. ఇప్పుడు మరణాన్ని తీసివేసిన పాపాన్ని సమాధి చేసిన యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఎన్నటికీ నరకాన్ని చూడరు. వారికి ఎన్నటికీ ఏం చూడరు? నరకం లేదు. ఇక యేసు ప్రభు పాపములు తీసివేశాడు. యేసయ్యా, నా పాపాలు తీసివేశావు. ప్రభువా, నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చావు. నన్ను కన్న తండ్రి, నన్ను పాపం నుంచి విడిపించావని నువ్వు గనక ఒక్క ప్రార్థన చేయగలిగితే
నీ పాపాలు దేవుడు ఇక్కడే. నేను ఒక మాట చెప్తాను, పాపం చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? క్లూ ఇచ్చానా? ఎవరికి ఎన్ని సంవత్సరాల్లో అన్ని సంవత్సరాలు పడుతుంది. అంతేనా? ఎవరికి ఎన్ని సంవత్సరాలో అన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చెప్పనా, పాపమును తీసివేయటానికి నువ్వు ఒప్పుకుంటే దేవుడికి ఎంత సమయం పెట్టిద్దో చెప్పారా? చెప్పేశా. మళ్ళీ మీరు నన్ను గమనిస్తున్నారా? కళ్ళు రెప్ప మూసి తెరిసే లోపల అయిపోయింది క్షమాపణ, కడిగేశాడు. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు పాపములు క్షమించుటకు వచ్చిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ పాపపు జీవితాన్ని ఇక్కడ నుంచి సమాధి చెయ్యి. సమాధి అంటే ఎక్కడ చేయాలా? నీళ్ళల్లో సమాధి చెయ్యి. బాప్తిజం తీసుకో, తిరిగి జన్మించు, ప్రభు కొరకు జీవించు. ఈ లోకాన్ని విడిస్తే నిత్య రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఆ ఒక్క మాట చదువుతారా? ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల తర్వాత ఏముంటుంది చూడండి. కీర్తనల తర్వాత కనపడలేదా? మత్తయి సువార్త తర్వాత కనపడిందాక మీకు? తరగతి మన్నైనది మరల ఎక్కడికి వెళ్తుంది? మన్నైపోతుంది. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మరల దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరి ఆత్మ చెప్పండి దేవుని దగ్గరికి మరలా వెళ్ళిపోతుంది? ఎవరు? పాపములు క్షమించబడిన వారివా? యేసు ప్రభు రక్తంలో పాపాలు క్షమించుకున్న వారియా? లేదా పాపాలు ఒప్పుకోకుండా నేను ఇలానే బ్రతుకుతాను, దేవుడు నాకు అవసరం లేదు, మీ బోధ నాకు అవసరం లేదు, మీరు చెప్పింది నేను నమ్మను, నా బ్రతుకు ఇలానే ఉంటానని చనిపోయిన వాళ్ళదా? పాపం ఒప్పుకున్న వాళ్ళది. ఇక్కడ ఎవరైనా ఇంకా ఒప్పుకోకపోతే, చెల్లెమ్మ, తమ్ముడు, అయ్యా, అన్న, పెద్ద ఆయన, ఈ క్షణం యేసు ప్రభు నిన్ను రక్షించడానికి ఇక్కడ వాళ్ళ ద్వారా, ఈ సంఘ సేవకుడి ద్వారా ఖర్చు పెట్టించి, ప్రయాస పెట్టించి, మమ్మల్ని పిలిపించి, మా గొంతు ద్వారా మీకు ఒక మాట చెప్తున్నాడు. సహోదరి, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదమ్మా. సహోదరుడా, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. జాగ్రత్త. ఇదిగో ఊపిరుండగానే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎవరివైనా సరే, నీదే కులమైనా, నీవేది మతమైనా, నీ ఏ జాతి అయినా, నువ్వు ఎవరివైనా సరేనండి, నువ్వు రోగంతో ఉన్నా, పడక మీద ఉన్నా, ఇప్పుడు ఒక్కసారి నీ పాపాలు ఒప్పుకో. 8 సంవత్సరాల నుంచి పాపాలు చేస్తారండి. ఆడపిల్లకి 8 సంవత్సరాలు వచ్చిన కాడ నుంచి చెడు ఆలోచనలు వస్తాయి. మగపిల్లగాళ్ళకు కూడా అంతే. 8 సంవత్సరాల నుంచి వచ్చిన వారికి అమెరికాలోట 12 సంవత్సరాల గర్భం ధరించిన అమ్మాయిలు కాలేజీకి వస్తారట. అంటే ఇప్పుడు చూడండి, నువ్వు నేను పాపం ఒప్పుకోవటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? 8 సంవత్సరాలు ఉన్న వారి దగ్గర నుంచి రక్షణ పొందటానికి సిద్ధపడాలి. చాలామంది చెప్తుంటుంటారు, అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుందా, అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడా? అవునవును, అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, ఇంకా రక్షణ పొందాడు. ఇప్పుడే ఎందుకండి, చిన్న పిల్లగాడైతే ఇంకా ఇప్పుడే ఎందుకండి? తల దించుకొని చదువుతున్నారు, మళ్ళీ తల ఎత్తరు దీనికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడే ఎందుకండి చిన్న పిల్లగాడైతే. ఎవరు చెప్పారు చిన్న పిల్లగాడని? జాగ్రత్త. తల్లి, నువ్వు రక్షణ పొందితే నీ బిడ్డను రక్షణ పొందమని చెప్పు. తండ్రి, నువ్వు రక్షణ పొందితే నీ కుమారుడికి రక్షణ పొందమని చెప్పు. సహోదరుడా, నువ్వు రక్షణ పొందితే తోటి సహోదరుడికి రక్షణ పొందమని చెప్పు. సమయం వచ్చింది, రక్షణ పొందు, నీ పాపాలు ఒప్పుకో, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించు. ఈ క్షణమే మరణం వచ్చినా, లేదా ఈ క్షణమే ప్రభు వచ్చినా, మనందరం నిత్య రాజ్యంలో దేవునితో జీవించుతా. రండి, దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, మీ బంగారు పాదాలకు వందనాలు. దయగల మా తండ్రి, నీ కృపచేత ప్రభు ఇప్పటి వరకు నీ యొక్క బిడ్డలుగా మమ్మలను కాపాడి భద్రపరిచి నీ పాద సన్నిధిలో కూర్చున్న పెట్టినందుకై స్తోత్రాలు. ప్రభు, విత్తబడిన కొద్ది మాటలైన రక్షణ సువార్త ఇంకా ఎవరైనా సిద్ధపడకపోతే ప్రభు వారిని సిద్ధపరచుము. పరిశుద్ధాత్మ ద్వారా వారిని ఆకర్షించండి, ముద్రించండి, పాపపు ఒప్పుకోలు జరిగించండి.
ప్రభువు కనికరించమని కోరుకోవచ్చు. చేయబడిన పరిచయాన్ని దీవించమని, ముందున్న సమయాన్ని దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.